Then have fattening not now? Now fattening not have, sir. Only piglet now going on, sir. Breeder 330. 30. 4 hours, sir. Males. Board, three boards. 3 board. มีพ่อพันธุ์3ตัวbreeding how many 30 33. 3 and right now piglet how many No, piglet no, sir. 200 plus. 200 โอ้ piglets. มีลูกหมูประมาณ200 ตัว ลูกหมูไปไหน แล้ว how about his plan Maximum planning, sir. Breeding, Future sir. planning. Future trading. First of all, breeding, sir. อ่า Next, fattening. อ๋อก็คือตอนนี้ Piglet ตอนนี้ sales จะ is ทำเป็นพ่อแม่พันธุ์ก่อน แล้วก็อนาคตจะขายเป็นหมูขุน Expansion only breeders. จะมีลูกหมูตัวผู้อ่ะ piglet is male how to design There piglet male female actually. మెయిల్ ఫీమేల్ ఆల్రెడీ కనపడుతున్నాడు అంటే ఇప్పుడు మేల్ దానికి ఏం చేస్తారు సార్ Fattening అమ్ముకుంటాం కదా. ఫీమేల్ అయితే ఇది కాస్ట్రేషన్ చేస్తాను చేసేసి అమ్మేస్తారు సార్ మేల్ దే ఆర్ రేడింగ్ ఫర్ ద ఫ్యాటనింగ్ పర్పస్ దే విల్ సేల్ ఇన్ ద మార్కెట్ตัวผู้เอาไว้ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత అగ్రో ఫార్మ్స్. ఈరోజు మన ఫామ్లోకి థాయిలాండ్ నుంచి డాక్టర్స్ అలాగే సిపిపిడి మేనేజ్మెంట్స్ వారి ఆధ్వర్యంలో మన ఫామ్ విజిట్ చేయడం జరిగింది. అలాగే ఫామ్ ఎంట్రన్స్లో పొటాషియం పర్మాంగనేట్ లిక్విడ్ని రెడీ చేసి ఉంచుతామండి. ఎవరైనా అదర్ పర్సన్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా బయోసెక్యూరిటీ అనేది మనం ఫామ్లో మేనేజ్మెంట్ ద్వారా చేస్తామండి. బయోసెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతటి వారైనా సరే ఈ లిక్విడ్లో మనం వాష్ చేసుకొని లెగ్స్ మనం ఫామ్లోకి ఎంటర్ అవ్వాలి. అప్పుడే మనం బయోసెక్యూరిటీ అనేది 100% బాగుంటుంది. అలాగే సిపిపిడ్ వారి ఆధ్వర్యంలో మన ఫామ్లోకి థాయిలాండ్ నుంచి కొంతమంది డాక్టర్స్ బృందం కానివ్వండి, సిపిపిడ్ వారి మేనేజ్మెంట్ వారి ఆధ్వర్యంలో వచ్చారు. కాబట్టి ముందు మన గోడంలో ఏం వాడుతున్నాము, ఏమేమి ఫీడ్స్, ఈ సిపిపిడ్లో 5 స్టేజెస్ ఉంటాయండి. స్టార్టింగ్ స్టేజ్ బ్రీడర్స్, సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి లాక్టేషన్ ఫీడ్ అనేది మనం వాడటం జరుగుతుంది. అలాగే పిల్లలు హీనింగ్ చేసిన తర్వాత లాక్టేషన్ నుంచి స్టార్టర్ ఫీడ్ అనేది డాక్టర్స్ కానివ్వండి, సిపిపిడి యాజమాన్యం చెక్ చేయడం జరుగుతుంది మన ఫామ్లో. స్టార్టర్ ఫీడ్ అనంతరం మన ఫామ్లో గ్రోయర్ తర్వాత ఫినిషర్ కూడా మనం ఫామ్లో 5 స్టేజీలుగా ఫీడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సిపిపిడి బృందం మన ఫామ్లో విజిట్ చేసినప్పుడు మనకు ఎన్నో సలహాలు సూచనలు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ బృందం ప్రత్యేకంగా మన ఆంధ్ర తెలంగాణలో కూడా విజిట్ చేశారు. ఈ విజిటింగ్లో భాగంగా మనని చాలా అభినందించడం కూడా జరిగింది. సిపిపిడ్ అనేది మనం రెడీగా ఎప్పటికప్పటికీ మంచి ఫ్రెష్గా 45 డేస్కి మించి గోడౌన్లో స్టాక్ చేసుకుంటాం కూడా మంచిది కాదు. Then mostly is management not correct. Okay. The second feeding program not correct. Piglets ki different feed ఇవ్వడం 967 960 ఇవ్వడం different type of feeds sir. Actually standard program మన దగ్గర. నాకు కన్ఫ్యూజ్ అవుతుంటే హైదరాబాద్లో కూడా నేను ఇవాళ మొత్తం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. Sir explain to Hyderabad people. So the last one, the most important because of when we buy breed. Yes sir. When we buy breed also. One most reason sir, breed important. Yeah. Breed man తీసుకుంటారు. Breed is suitable diet కూడా important. నేను మా ఛానల్లో కూడా ప్రమోట్ చేసే సార్ ఎక్కువ Sir YouTube channel started sir. Promotion to our feed. Oh, thank you. I am using CP feed.
เขาเป็นคนที่พอรู้เรื่องหมูเขาทำอยู่ The local แล้วก็แนะนำให้เกษตรกรที่สนใจเลี้ยงหมูใช้อาหารที่ดี farmers. some people like to know more. I'm using CP feed. Is it good? Good. You are also good growth, good efficiency like that. Doctor and Samaya and Sajid นะ first one เนี่ย after we come to visit the most important is when you buy Men. breed come Ministry. so example you come 30 saw 30 punches. 30 saw we don't know which saw have problem బ్రీడర్ మనం కొన్నప్పుడు 30 కొన్నాం కదా 30 ఏది ప్రాబ్లం ఐడెంటిఫై మెయిన్ that's why this is evening 5 o'clock or 6 o'clock no have sunshine so try so try go to nearby the grass เห็นไหม nearby the grass so you use that time you fun you cannot direct yet so can you use మన ఫాము స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా డ్రై ఫీడ్ వాడటం అనేది జరుగుతుంది. ఒక సిపి ఫీడే కాదండి, మన ఫామ్లో ఎప్పటి నుంచి డ్రై ఫీడ్ ఫస్ట్ సిపి ఫీడు వాడటం జరుగుతుంది. డ్రై ఫీడ్ వాడటం వల్ల పిల్లలు కూడా మంచి హెల్తీగా ఒక నెల రోజులకి 8 కేజీలు వచ్చే పిల్లలు 10 కేజీలు రావడం జరిగింది మన ఫామ్లో. ఎంతో ఆరోగ్యంగా హెల్తీగా కూడా మీరు చూస్తున్నారు. ఇదే యానిమల్ పూర్తిగా మన ఫామ్లో అనేది ఇతర వాటర్ వేస్ట్ కానివ్వండి, వెజిటేబుల్ వేస్ట్ కానివ్వండి, అదర్ ఫుడ్ ఏది కూడా మనం ఈ ఫామ్లోకి తీసుకురావడం జరగదు. ఎప్పుడు కూడా డ్రై ఫీడ్ అనేది 100% మనం యూజ్ చేస్తాం. పిల్లలే కానివ్వండి, మన ఫామ్ కూడా ఎంతో హెల్తీగా ఉంటుంది. దయచేసి ఎవరికైనా కానీ రెడీ టు క్రాసింగ్ కావాలనే రైతులు ఒక్క 4 నెలలు ఆగితే మనం రెడీ టు క్రాసింగ్ 10 యూనిట్లైనా సప్లై చేయడానికి మనం రెడీగా ఉన్నామండి. మన ఫామ్లో పూర్తిగా డ్రై ఫీడ్ వాడటం వల్ల థాయిలాండ్ నుంచి మన ఫామ్ విజిట్ చేయడానికి వచ్చిన డాక్టర్స్ బృందం మన ఫామ్కి 100 మార్క్స్ వేయటం కూడా జరిగింది.